ప్రతి క్రైస్తవునికి హెచ్చరికతో కూడుకున్నటువంటి సందేశం. ఏంటా హెచ్చరికతో కూడుకున్న సందేశం? యెహోషువ నాయకత్వంలో యోర్దాను మీద అఖండమైన విజయాన్ని పొందారు. యాజకులు అలా అడుగుపెట్టారు, ఏకరాశిగా నిలిచింది. వారు సాధించిన విజయాన్ని బట్టి సంతోషించారు, ప్రభువుని స్తుతించారు. ఆ రోజుల్లో చారిత్రాత్మకమైన పట్టణం యెరికో. ఆ యెరికో పట్టణం మీద అవలేలగా ఇది అసాధ్యం అని అనుకున్న కార్యాన్ని దేవుడు సాధ్యపరిచాడు. మహా గొప్ప పట్టణంగా పిలువబడుతున్న యెరికో మీద ఇశ్రాయేలీలు అఖండమైన విజయాన్ని పొందుకున్నారు. ఇంతటి అఖండమైన విజయాన్ని పొందుకున్న ఇశ్రాయేలీలు హాయి అనే పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు. నేను అనుకుంటా అప్పుడప్పుడు హాయి అనే పట్టణం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలీల ఫీలింగ్ ఏంటో తెలుసా? హాయిగా మనం యుద్ధం చేయొచ్చు. చిన్న పట్టణం, పెద్ద పట్టణాన్ని జయించిన మనకి ఈ చిన్న పట్టణం ఆఫ్టర్ ఆల్ 1000 కిలోల బరువు లేపిన వాడికి కిలో బరువు లేపటం కష్టం. ఎవరా మనిషి? కష్టమా తేలిక? తేలిక కాదు, ఆఫ్టర్ ఆల్ అది ఎంత తొక్కడా కదా. హాయి పట్టణం మీద హాయిగా కూల్ డ్రింక్ తాగినంత తాఫీగా యుద్ధం చేయొచ్చాలనుకుంటే ఆ చిన్న పట్టణం ఇశ్రాయేలీలకు చుక్కలు చూపించింది. వారి ఎదుట నిలవలేక పారిపోతూ ఉంటే ఇంత మహా గొప్ప సైన్యంగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలను హాయి పట్టణస్థులు సైన్యం తరిమి 36 మంది సైనికులను పట్టణ పెట్టుకున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని ఒక ఘోరమైన పరాజయం ఇశ్రాయేలీలు మొట్టమొదటిసారిగా ఆ స్థలంలో పొందుకున్నారు. జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఇశ్రాయేలీల జీవితంలో ఎందుకు అపజయం? దైవజనమా, ఈరోజు వాక్యం వింటున్న మన బ్రతుకులో కూడా దేవుడు నిన్ను రక్షించింది, నన్ను రక్షించింది. సాతాను మీద మన విజయం సాధించటానికే దేవుడు మనల్ని రక్షించాడు. మన తల పైకెత్తటానికే దేవుడు రక్షించాడు. నువ్వు ఓడిపోవటానికి దేవుడు నిన్ను రక్షించలేదు. సాతాను చేతిలో బందీగా నువ్వు మిగిలిపోవటానికి దేవుడు రక్షించలేదు. అపోస్తుడైన పౌలు గారు అంటారు, ఎటు పోయినను విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటాడు. ఎటుపోయినా చెప్పండి, అంటే ఎటుపోయినా నేనంట నువ్వు తలపెట్టే ప్రతి పనిలో విజయాన్ని సాధించాలి. ఇదే నీ పట్ల దేవుని చిత్తం. ఓడిపోవటం దేవుని చిత్తం కాదు, అపజయం పొందటం దేవుని చిత్తం కాదు, తలదించుకోవటం దేవుని చిత్తం కాదు. మరి తలదించుకోవటం దేవుని చిత్తం కానప్పుడు ఇశ్రాయేలీలు ఎందుకు ఓడిపోయారు? ఎందుకు ఓడిపోయారు? ఉదయం ఫస్ట్ సెషన్లో 4 కారణాలు చెప్పాను. ఒకవేళ మీరు వింటే దేవునికి స్తోత్రం, వినకపోతే గృహాలకు వెళ్ళిన తర్వాత తప్పకుండా వినండి, దేవుడు మీతో మాట్లాడతారు. సరే, ఓడిపోవటానికి కలిగిన ప్రధాన కారణాల్లో యెరికో మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందే చెప్పాడు, యెరికో శాపగ్రస్తమైనది. వెండిని కానీ బంగారాన్ని కానీ యెరికోకు సంబంధించిన దేన్ని కానీ మీరు ముట్టుకోవద్దు. యెహోషువ చెప్పటమే కాదు, ద్వితీయోపదేశకాండంలో దైవజనుడైన మోషే ద్వారా ముందుగానే దేవుడు హెచ్చరించాడు. మీరు వెళ్తున్న గ్రామాల్లో, ఆ పట్టణాల్లో శపితమైన వేటిని ముట్టుకోవద్దు. మరి ఏం చేయాలయ్యా? అగ్నితో కాల్చివేయాలి, లేదా ఆ వెండిని బంగారాన్ని దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితంగా చేయండి, మీరు ముట్టుకోవద్దు అని చెప్తే ఆకాను అనే వ్యక్తి కొంత, ఎక్కువ కాదు, కొంచెం బంగారం, కొంచెం వెండి, కిలోలు కాదు తులాలే, పావు కిలో కాదు, అరకిలో కాదు, జస్ట్ తులాలే, కొంచెం బంగారం, కొంచెం వెండి తన డేరాలు దాచుకున్నాడు. ఆ కొంచెమే ఇశ్రాయేలీల కొంపముంచింది. దైవజనమా, మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఏ క్రైస్తవుడి జీవితంలోనైనా ఘోరమైన పెద్ద పాపాలు చేయం, కానీ చిన్న బలహీనతలకే నువ్వు చోటిస్తావు. ఆ చిన్న బలహీనతలే నీ బ్రతుకును చిదిమేసి, ఆ కొంచెమే నీ కొంపకు నిప్పు పెట్టి నీవు శాపగ్రస్తుడు అవటం కాదు, నిన్ను బట్టి నీ ఇల్లు సమస్తము శాపగ్రస్తమైపోయే ప్రమాదం ఉంది. ఆకాను తప్పు చేస్తే 36 మంది సైనికులు చనిపోయారు. ఇశ్రాయేలు దేశం ఓడిపోయింది. చివరికి జరిగిన సన్నివేశం చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం నుంచి నేను చదువుతాను. 24వ వచనం నుంచి
అందరూ పెద్దగా చెప్పండి నాతో కలిసి. బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా, యవన బిడ్డలు చక్కగా మీ బైబిల్ ఓపెన్ చేయండి, బైబిల్ తెరవండి, చెప్తున్న వాక్యాన్ని గమనించండి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీలందరూ జరహు కుమారుడైన ఆకాను, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమిని, ఆకాను కుమారులను, ఆకాను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయకు తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోవా నీవేళ మమ్మను అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము అందుచేతను నేటి వరకు ఆ చోటు ఆకోరు లోయ అనే పేరు. విన్నారా? ఆకాను కుమారులు, ఆకాను కుమార్తెలు తాను దాచుకున్న వెండి బంగారం, చివరికి తాను ఉండేటువంటి డేరా మొత్తం పాళెం దగ్గరికి తీసుకొచ్చి ఒక్కసారి ఊహించండి. ఆకాను అక్కడ నిలవబడ్డాడు, ఆకాను కుమారులు అక్కడ నిలవబడ్డారు, ఆకాను కుమార్తెలు అక్కడ నిలవబడ్డారు. యావత్ ఇశ్రాయేలు ప్రజలు రాళ్ళు తీసుకొని రాళ్ళు రువుతూ ఉంటే, ఒక రాయి తల మీద, ఇంకొక రాయి వీపు మీద, ఇంకొక రాయి నుదుటి మీద, ఇంకొక రాయి చెంప మీద, వేల కొలది ఇశ్రాయేలు ప్రజలు రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంటే ఆ రాళ్ల దెబ్బకు తాళలేక ఆకాను కుమారులు కుమార్తెలు అయ్యో 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 అని వేదనను అనుభవిస్తూ ఆ రాళ్ల దెబ్బకు చచ్చారట. వాళ్ళ ఆనవాలు కూడా మిగలకూడదని అగ్నితో వాళ్ళను కాల్చివేసి ఆ లోయకు ఆకోరు లోయ, ఆకోరు అంటే బాధ కలిగిన లోయ, వేదనతో నిండుకున్నటువంటి లోయ. దైవజనమ, ఆకాను జీవితం మనకు నేర్పే పాఠం. ఈ పాఠను జ్ఞానం తెచ్చుకోవటానికి కాదు. ఎందుకు దేవుడు ఈ పాఠాన్ని మనకు వినిపిస్తున్నాడు తెలుసా? ఆకాను బ్రతికినట్లుగా నువ్వు బ్రతికినా, ఆకాను బ్రతికినట్లుగా నేను బ్రతికినా, ఆకాను బ్రతికినట్లుగా ప్రపంచంలో ఏ వ్యక్తి బ్రతికినా ఆకానుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించటానికి, జ్ఞానం సంపాదించడానికి కాదు. మనకు ప్రాత నిబంధన ఉంది. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దృష్టాంతాలుగా దేవుడి సంగతులన్నీ వ్రాయించాడట. చెప్పండి, ఎందుకు రాయించాడు? దుబాయ్లో ఒక ప్రాంతంలో ఒక చౌరస్తా దగ్గర ఒక పెద్ద ఎత్తైన కట్టడం, ఆ కట్టడం మీద యాక్సిడెంట్ గురైన ఒక కారు ఉంది. చాలామంది దుబాయ్ వెళ్ళినప్పుడు ఏంట్రా ఇంత చౌరస్తా కాడ అద్భుతమైన స్టాచ్యూ పెట్టాలి, అద్భుతమైన బొమ్మ పెట్టాలి, లేకపోతే అద్భుతమైన సీనరీ పెట్టాలి, యాక్సిడెంట్ అయిన కారు పెట్టారు ఏంట్రా అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పారంటే, ఒరే బాబు చౌరస్తా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడపండి. తేడా చేసి ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేశారా, ఈ కారుకు పట్టిన గతే మీ కారు కూడా పడుతుంది, కొంచెం జాగ్రత్త అని హెచ్చరికనివ్వటానికి అక్కడ స్టాచ్యూ మీద ఈ యాక్సిడెంట్ అయిన కారు పెట్టారట. దైవజనమా, పాత నిబంధనలో రాయబడిన ప్రతి సంగతి యుగాంతమందున్న నీకు బోధిస్తున్న నాకు, బోధ వింటున్న నీకు, మన ఒక్కొక్కరికి బుద్ధి కలుగుటకై ఈ సంగతులను దేవుడు రాయించాడు. మెట్టుకు ఆకాను జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం, మొట్టమొదటి పాఠం జాగ్రత్తగా వినండి. ఒకని తప్పు అనేకుల ముప్పుకు కారణమవుతుంది. నాతో కలిసి చెప్పండి, ఒకని తప్పు. సరిపోలా? తుప్పుగా తమ్ముడా, పెద్దగా చెప్పు శ్రీను. నువ్వు తుప్పు అంటే ఎట్టా? పెద్దగా చెప్పండి. ఒకని తప్పు అనేకుల ముప్పుకు కారణమవుతుంది. తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది ఒక్కడా అనేకుల? తప్పు చేసింది ఒక్కడు. ఆ ఒక్కడు తప్పు చేస్తే దేశం ఓడిపోయింది. ఆ ఒక్కడు తప్పు చేస్తే కుటుంబం రాళ్ల వర్షంతో చంపబడింది. ఆ ఒక్కడు తప్పు చేసినందుకు 36 మంది సైనికులు చంపబడ్డారు.
మీరు అడగొచ్చు, అన్నయ్య తప్పు చేసింది ఒక్కడు కదా, ఒక్కడు తప్పు చేస్తే ఒక్కడిని శిక్షించాలి కదా. ఒక్కడు చేసిన తప్పును బట్టి నా వైపు చూడాలి, ఒక్కడు చేసిన తప్పును బట్టి నా వైపు చూడాలి, ఒక్కడు చేసిన తప్పును బట్టి దేశం ఓడిపోవటమా? అదెట్లా? ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగిద్ది, ప్రపంచ దేశాల్లో ఉన్న టీములన్నీ పాలు పంపులు పొందుతారు. మన దేశం నుండి 11 మంది ఆటగాళ్ళు వెళ్తారు. ఆ 11 మంది ఆటగాళ్ళు బాగా ఆడి గెలిచారనుకోండి, ఆ 11 మంది గెలిచారని రాస్తారా, భారతదేశం గెలిచిందని రాస్తారా? నువ్వు పోయి ఆడావా? బ్యాట్ ఏమన్నా పట్టుకున్నావా? ఏసరత్వం ఉన్న బౌలింగ్ ఏమన్నా చేసావా? లే. ఆ 11 మంది గెలిస్తే మనం గెలిచినట్లే, దేశం గెలిచినట్లుగా అంటాం కదా. నిజమే. ఆ 11 మంది ఓడిపోతే, ఆ 11 మంది ఓడిపోతే దేశం ఓడిపోతుంది. దైవజనమా, ఒకని గెలుపు దేశ గెలుపు కారణమవుతుంది, ఒకని తప్పు అనేకుల ముప్పుకు కారణమవుతుంది. దీని అర్థం ఏంటో తెలుసా? చూడండి ఒక మాట, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, అలాగే 11వ వచనం. నాతో కలిసి చెప్పండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. సరే, ఇక ఆ వివరాలన్నీ చదివించడానికి సమయం సరిపోదు. ఇంకోసారి చెప్పండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. నా వైపు చూసి సమాధానం చెప్పాలి. తిరుగుబాటు చేసింది ఇశ్రాయేలీల, ఆకాన్ అనే ఒక్కడా? ఆకాన్ ఒక్కడు తప్పు చేస్తే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేశమే తప్పు చేసింది అంటాడు. దీని అర్థం ఏంటి? దేవుడు కుటుంబాల్లో నుండి కానీ సంఘాల్లో నుండి కానీ వ్యక్తిగత పరిశుద్ధత మాత్రమే కాదు, సామూహిక పరిశుద్ధతను దేవుడు ఆశిస్తాడు. కొన్ని కుటుంబాలు చూడండి, భార్య చాలా భక్తి కలిగింది, కూర్చున్న ప్రార్థన, లేచిన ప్రార్థన, దేవుడు దేవుడు దేవుడు. ఆ పిచ్చి ప్రపంచంలో ఆ భార్య బ్రతుకుతుంది. అదే భార్య కలిగిన భర్త ఉన్నాడు చూసారా, కొంతమంది తాగుబోతులై లోకంలో పూల రంగంలాగా తిరుగుతూ, ఆ తండ్రి భర్త దారి తప్పిన దాన్ని బట్టి భార్య ఎంత భక్తి పరురాలైనా, భార్య ఎంత ప్రార్థనా పరురాలైనా, ఆ ఇంటిలో దారి తప్పిన తండ్రిని బట్టి కొన్ని కుటుంబాలు అపజయాన్ని పొందుకుంటున్నాయి. అమ్మా నాన్న చాలా భక్తి కలిగిన వాళ్ళు, నాన్న ప్రార్థనా పరుడు, అమ్మ ప్రార్థనా పరురాలు. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆ ఇంట్లో పుట్టిన కుమారుడు ఉన్నాడే దుష్ట సాంగత్యం చేసేవాడు, యవన కాలంలో దారి తప్పి బ్రతికేవాడు. దైవజన్మ, కొడుకు దారిని తప్పిన దాన్ని బట్టి మీరు అనవచ్చు, అమ్మ భక్తిగా బ్రతుకుతుంది కదా, ఎస్. నాన్న భక్తిగా బ్రతుకుతున్నాడు కదా, ఎస్. మరి మేమెందుకు ఓడిపోతున్నాం? దేవుని ఆశ ఏంటో తెలుసా? ఒక తల్లిగా నీ ఒక్కదానివే కాదు యేసయ్యకు సొంతం కావాల్సింది, ఒక తండ్రిగా నీ ఒక్కడివే కాదు యేసయ్యకు సొంతం కావాల్సింది. యేసయ్య ఆశ ఏంటో తెలుసా? నీ ఇల్లంతా యేసయ్యకు సొంతం కావాలి. ఆమేన్. నీ ఇంటిలో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకూడదు. గదగా చెప్దాం ఆమేన్. నీ ఇంటిలో పాలు తాగే పసిబిడ్డ కూడా సాతాను వశం కాకూడదు. ఇల్లు ఇల్లు యావత్తు యేసయ్యకు సొంతమగును గాక. ఒక మాట, దీని నుంచి దేవుడు ఇవ్వబోయే సందేశం ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక మాట, ఇంట్లో భార్య చాలా భక్తి కలిగింది, చాలా గుట్టుగా పద్ధతిగా ఉంటుంది. వాళ్ళకి 2 కొడుకులు 2 కూతుర్లు. కూతుర్లు బాగుంటారు, కొడుకులు బాగుంటారు, మంచి భక్తి కలిగినోడు. గమనించండి, ఆ ఇంటి యజమానుడు పూర్తిగా దారి తప్పాడు అనుకో, అక్రమ సంబంధంలో బ్రతికేవాడు అనుకో, కుటుంబం అంటే బరువు బాధ్యత లేకుండా సోకులు రాయిలాగా తిరిగేవాడు అనుకో, తిన్నావా తాగావా తిరిగావా నా సుఖం అనుభవించావని బాధ్యత లేనివాడు అనుకో. గమనించండి, ఇంటి యజమానుడు బాధ్యత లేని వాడైతే ఆ ఇంటి ఆర్థిక స్థితిగతి బాగుంటుందా పాడైపోద్దా? భార్య బాగానే ఉంది కదా, పిల్లలు బాగానే ఉన్నారు కదా. యజమానుడు దారి తప్పితే ఆ యజమానుడు దారి తప్పిన ఆ నష్ట పరిహారం కుటుంబం అంతా అనుభవిస్తుంది. ఇంకో మాట చెప్పంటారా? ఆ తరంలోనే కాదు, దారి తప్పిన ఆ వ్యక్తి యొక్క పాప ఫలితం 2-3 తరాలు అనుభవిస్తారు. ఎలాగో చెప్తాను. నేను ఎరిగిన ప్రాంతంలో 2 అన్నా తమ్ముళ్ళు. పెద్దోడు చాలా భక్తిగా యవ్వన కాలంలో దేవుని చేతిలో పడ్డాడు, భక్తిగా గుట్టుగా మర్యాదగా బ్రతుకుతున్నాడు. ఆయనకు 4 పిల్లలు, 6 పిల్లలు, మంచి భక్తిగా కుటుంబాన్ని కట్టుకున్నాడు. 4 కొడుకులు 2 కూతుర్లు, అందరూ ఆశీర్వదించబడ్డారు. అదే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, తాగుడు, గంజాయి, తప్పుడు కార్యక్రమాలు, తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు. దైవజనమ, తండ్రి ఒక్కడు దారి తప్పితే
ఆయనకు కూడా 4-5 పిల్లలు పుట్టారు. 4-5 పిల్లలు తాగుబోతులయ్యారు. ఒక్కడికి కూడా సరైన ఉద్యోగం లేదు, ఒక్కడికి కూడా సరైన బ్రతుకు తెరువు లేదు. తండ్రి కంటే ఇంకా దిగజారిన పరిస్థితిలో బ్రతికారు. తర్వాత మానవ సంతానం. ఆ మానవ సంతానంలో ఒక్కడికి ఒంటి మీద సొక్కాయి ఉండదు. అందరూ యోగివేమన వంశం, దిగంబర స్వాముల వంశం. ఒక్కడికి ఒంటి మీద బట్ట ఉండదు. ఏమిరా ఈ తరం కూడా ఇట్లా పాడైపోయిందంటే చూడండి వాళ్ళ తాతల తరం దారి తప్పింది కదా, ఆ ఫలితం జనరేషన్ టు జనరేషన్ అనుభవిస్తారు. అదే పెద్ద ఆయన కుటుంబం చూడండి, ఆయన ఒక్కడు దారిలో ఉన్నాడు. తన 4 పిల్లలు, తన 6 పిల్లలు, ఆ తర్వాత వాళ్ళకి పుట్టిన బిడ్డలు ఎంత చక్కగా దైవికంగా ఎదుగుతున్నారో దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు గెలిస్తే కొన్ని వ్యవస్థలు గెలుస్తాయి. పెద్దగా చెప్తే ఆమేన్. ఒకడు దారి తప్పితే ఒకని తప్పు అనేకులకు ముప్పు కలగటానికి కారణమవుతుంది. అమ్మా, నీ ద్వారా నీ పిల్లలకు, నీ కుటుంబానికి ముప్పు కలగకుండునుగాక. ఓ తండ్రి, నా వైపు చూడు. నీ ద్వారా నీ కుటుంబానికి ముప్పు కలగకుండునుగాక. ముప్పు కలగకుండా ఉండునట్లుగా ఏ తప్పు నీ ద్వారా జరగకుండా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునే కృప దయగల దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దీన్ని నిర్ధారించే బైబిల్లో ఒక మాట రోమపత్రికలో పౌలు గారు అంటాడు, ఒకని అవిధేయత అనేకులను అనీతిమంతులుగా తీరిస్తే ఒకని విధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నీతిమంతులుగా మార్చిందట. ఒకని అవిధేయత, ఎవరి అవిధేయత? ఆదాము యొక్క అవిధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ అవిధేయులుగా మార్చింది. యేసుక్రీస్తు విధేయత మనందరినీ నీతిపరులుగా మార్చింది. నా వైపు చూడండి. ఆదాములాగా బ్రతుకుతావో, రెండవ ఆదామైన యేసుక్రీస్తులాగా బ్రతుకుతావో ఈరోజు తీర్మానం చేసుకో. మొదటి ఆదాములాగా అనేకులకు ముప్పు తెచ్చేవాడిగా బ్రతుకుతావో, రెండవ ఆదాముగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారిలాగా అనేకులకు మెప్పు తెచ్చేవాడిగా బ్రతుకుతావో ఆలోచించు. నీ ద్వారా నీ కుటుంబానికి మెప్పు, ఘనత, మహిమ, దేవుని ఆశీర్వాదం దొరుకునుగాక. ఆకాను జీవితం నంబర్ 1. ఒకని తప్పు అనేకులకు, అంటే నా వైపు చూడండి. ఆకాను కుమార్తెలు, ఆకాను కుమారులు, భార్య పేరు రాసిందా? అరే మాట్లాడండి, మీరు అట్లా సీరియస్గా చూడొద్దు, మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు వాక్యం హృదయంలో అట్లా స్థిరపరచబడుతుంది. రాజా, ఏమి రాజా డల్ అయిపోయావు? భార్య పేరు అక్కడ రాసి ఉందా? మేబీ చనిపోయి ఉండొచ్చు, నేను ఇది ఖచ్చితంగా చెప్పలేను. డెఫినెట్గా బ్రతికి మాత్రం లేదు, అంతవరకు నేను రూఢిగా నమ్ముతాను. ఒకవేళ ఉంటే భార్యని కూడా తీసుకొచ్చేవాళ్ళు. కుమారులు కుమార్తెలు ఉన్నారంటే ఆయనది చిన్న వయసు అయి ఉండొచ్చా, పెద్ద వయసు అయి ఉండొచ్చా? అయ్యో చెప్పాలి. అప్రాక్సిమేట్గా ఒక రాయి అయ్యండి, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. ఎంత వయసు ఉండి ఉండొచ్చు? 50. అబ్బా, మొత్తానికి ఆ ప్రార్థనకి వెళ్ళి వచ్చినట్టున్నాడు మా ఓడు. 50 సంవత్సరాలు ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తున్నాడు. రైట్, నీ మాటకే నా ఓటు. నేను కూడా అంట 50 సంవత్సరాలు. ఇశ్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేసింది ఎన్ని సంవత్సరాలు? అంటే ఐగుప్తు దేశంలో పుట్టి ఉండొచ్చు అనుకోండి. ఒక మాట, ఐగుప్తు దేశంలో పుట్టి 10 సంవత్సరాలు. రైట్, ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన తర్వాత, నా వైపు చూడండి, ఐగుప్తు దేశం నుంచి విడిపించబడిన తర్వాత అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు. ఒక్క మాట మీరు ఆలోచించండి. నా వైపు చూడాలి. 40 సంవత్సరాలలో 6 లక్షల మంది యోధుల్లో 5,99,998 మంది అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. ఆకాను రాలిపోయాడా? రాలిపోలా. ఇశ్రాయేలీలు కొంతమంది సనికి సంహారకుడి చేత అప్పగించబడ్డారు. ఇశ్రాయేలీలు సనిగారు కానీ ఆకాను సనగల జీవితాన్ని కాపాడుకున్నాడు. ఇశ్రాయేలీలో కొంతమంది మోయాబీలతో వ్యభిచారం చేసి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి, దైవజనమ చూడండి, మోయాబీలతో వ్యభిచారపు కార్యక్రమాలు చేసి దేవుని ఉగ్రతకు గురై కొన్ని వేల మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. ఆకాను కాలుజారలా, ఎక్కడ కాలు జారకుండా 40 సంవత్సరాలు భక్తిని కాపాడుకుంటూ వచ్చినవాడు. గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో చెప్పమంటారా? 40 సంవత్సరాలు భక్తిని కాపాడుకుంటూ వచ్చిన ఆకాను ఇంకో క్షణంలో, నా వైపు చూడాలి అందరూ, ఏం చెప్పబోతున్నాను చెప్పండి. అదే కరెక్టే మీరు చెప్పేది. ఇంకో క్షణంలో కణాలలో అడుగు పెట్టబోతున్నాం. అమ్మయ్యా, 40 సంవత్సరాల కష్టానికి దేవుడిచ్చిన ప్రతిఫలం, అమ్మయ్యా కణానులో అడుగు పెట్టబోతున్నామని ఆఖరి క్షణంలో ఆకాను భక్తి ఆవిరైపోయింది.
ఆఖరిలో ఆవిరైపోయిన ఆకాను భక్తి. దైవజనమా నా తట్టు చూడండి, దేవుని నమ్ముకున్న బిడ్డలారా నా వైపు చూడండి, దేవుని వెంబడిస్తున్న ప్రజలారా నా వైపు చూడండి. 40 సంవత్సరాల భక్తిని కాపాడుకున్నాడే, ఆఖరిలో తన భక్తి ఎలా ఆవిరైపోయిందో చూడండి. మీతో నేను చెప్పే మాట ఏంటో తెలుసా? జీవితంలో ఎప్పుడు నిలవబడిన వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునేవాడై ఉండాలి. ఎప్పుడు జీవితంలో 20 సంవత్సరాల నుంచి ఆత్మీయ జీవితం జీవిస్తున్నానండి, నాకు ఏ డోకా లేదండి, నేను స్ట్రాంగ్ అయిపోయానండి, నేను పిల్లర్ అయిపోయానండి, నాకు తిరుగులేదండి, పొర్రపాటున అనొద్దు. సాతాను ఏ వయసులోనైనా నిన్ను శోధిస్తాడు. ఆదం గారు, వెంట్రుకలు తెల్లబడి ఉండొచ్చు, మనసు తెల్లబడదుగా, శరీరంలో ఉండే కోరికలు తెల్లబడవు కదా. నా వైపు చూడాలి. ఓ పెద్ద ఆయన ఇలాగే వచ్చాడు, ఆదం గారు ఒకసారి నిలబడండి. సరిగ్గా ఆయన పర్సనాలిటీ ఒక అన్న, 70 సంవత్సరాల వయసు, 70 సంవత్సరాల వయసు పెద్ద ఆయన. మందిరం కట్టే రోజుల్లో ఆ నెల నాకు అర్జెంటుగా 1 కోటి రూపాయలు కావాలి, అర్జెంటుగా 1 కోటి రూపాయలు కావాలి. ఆరాధన జరుగుతూ ఉంటే ప్రభా ఈ 1 కోటి రూపాయలు ఎట్లా అని మనసులో వేదన పడుతూ ఉన్నాను. అది బల్లారాధన. ఒక ఆరాధనకి, ఆ బల్లారాధనలో ఒక ఆయన ఫుల్ వైట్ డ్రెస్ వేసుకొని, ఆ అన్నలాగే వైట్ అండ్ వైట్ డ్రెస్, వైట్ హెయిర్ కూడా వైట్, ఆయన మందిరంలో అడుగు పెడితే నాకు ఎట్లా అనిపించిందో తెలుసా? సాక్షాత్తు దేవదూత అడుగు పెట్టినట్లుగా అనిపించింది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నా దగ్గర ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడు. నేను ఆ నాయన చేయబట్టుకుని, నాయన నువ్వు ఒక చిన్న ప్రార్థన చేయి నాయన, నేను నిన్న ఈ మాట చెప్తున్నానంటే ఏదో నా అవసరత నువ్వు తీరుస్తావని కాదు, నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటాడని. చెప్పయ్యా ఏంటో చెప్పు. ఈ నెల నాకు అర్జెంటుగా 1 కోటి రూపాయలు కావాలి, లేకపోతే నేను అవమానపడాల్సి వస్తుంది నాయన. 1 కోటి రూపాయలు దేవుడు ఇచ్చేటట్టుగా నువ్వు గట్టిగా ప్రార్థన చేయి నాయన, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనే నమ్మకం నాకుంది నాయన అన్న. ఆయన నా వైపు చూసి అన్నాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనే నమ్మకం అసలు మీకెందుకు కలిగింది అయ్యా అన్నాడు. ఏమి లేదు నాయన, 70 సంవత్సరాలు దాటిపోయింది, 70 సంవత్సరాలు దాటిపోయింది, వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాయి, వృద్ధాప్యం వచ్చింది, మీలో ఏ పాపం ఉండదు కదా. ఇక ఈ వయసుకు వచ్చిన తర్వాత అపవిత్రత ఏముంటుంది? పవిత్రమైన పెదవులతో చేసే ప్రార్థన దేవుడు వింటాడు కదా. పవిత్రమైన జీవితంతో చేసే ప్రార్థన దేవుడు వింటాడు కదా. అందుకని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనే నమ్మకం నాకుంది నాయన అన్న. ఆయన నా వైపు చూసి ఏమన్నాడు తెలుసా? బాబు, వృద్ధాప్యం వచ్చింది శరీరానికి కానీ మనసుకు కాదుగా అన్నాడు. మీరు నవ్వారు. నాకు ఒక క్షణం గుండె ఆగిపోయిందా ఏంట్రో బాబు అనిపించింది. ఏమన్నావు నాయన అన్న. ఏం లేదు బాబు, వృద్ధాప్యం వచ్చింది శరీరానికి, మనసుకు కాదు. మనసు పాపం విషయంలో ఎప్పుడు నవయవనంతో ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అదే వాస్తవం కాకపోతే 70 సంవత్సరాల వృద్ధుడు చిన్నబిడ్డను పాడు చేశాడట. ఎందుకు ఆ వార్త వింటున్నావు? 75 సంవత్సరాల కురువృద్ధుడు ముని మనమరాలి వయసులో ఉన్న చిన్నబిడ్డ మీద ఎందుకు ఆ వార్త వింటున్నావు? దైవజనమా, పాపానికి వయసుతో సంబంధం లేదు. అందరూ చూడండి, పాపానికి వయసుతో సంబంధం లేదు. కొంతమంది యవన బిడ్డలు ఏమనుకుంటారంటే, నేను యవనొస్తుంది కాబట్టి శోధించబడుతున్నానన్నా, యవన వయసులో ఉన్నాను కాబట్టి శోధించబడుతున్నాను, అదే 60-70 సంవత్సరాల వయసు వస్తే ఆటోమేటిక్గా నేను భక్తిలో స్ట్రాంగ్ అయిపోతాను. కొంతమంది అనుకుంటారు. ఇది 100కి 100 పాళ్ళు తప్పు. అదే నిజమైతే యవన కాలంలో యోసేపు దేవుని కొరకు ఎలా నిలవబడగలిగాడు? అదే నిజమైతే యవన కాలంలో దానియేలు దేవుని కొరకు ఎలా నిలవబడగలిగాడు? అదే నిజమైతే వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో దావీదు ఎందుకు పాపంలో పడ్డాడు? వృద్ధాప్యంలో పాపంలో పడ్డాడు దావీదు. యవన కాలంలో దేవుని కొరకు బ్రతికారు యోసేపు, దానియేలు. ఇది మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? భక్తిగా బ్రతకాలనే మంట నీ గుండెల్లో ఉండాలి, కానీ ఏ వయసులోనైనా నువ్వు ప్రభు కొరకు బ్రతకగలవు. నీ వయసు ఆటంకం కాదు. అట్ దట్ సేమ్ టైం వయసుతో పాటు నీకు భక్తి రాదు. నా వైపు చూడాలి. వయసుతో పాటు నీకు భక్తి రాదు. అయ్యా ప్రణయాన చూడండి, వయసుతో పాటు నీకు భక్తి రాదు. యవన వయసులో ఇటొక అడుగు అటొక అడుగు గమనించు, ఇటొక అడుగు అటొక అడుగు చంచల మనస్కుడిగా బ్రతికావా? నేను శపించట్లేదు, ఆలోచించండి. నీ బ్రతుకంతా చంచలమైన మనసుతోనే ఉంటుంది. ఓ వారం భక్తిగా బ్రతుకుతావు, తర్వాత భక్తిహీనుడిగా బ్రతుకుతావు. ఓ వారం ఖచ్చితంగా దేవుల్లో నిలవబడతావు, ఇంకొక వారం దారి తప్పిపోతావు. వయస్సుతో పాటు నీకు భక్తి రాదు. దేవుని కొరకు భక్తిగా బ్రతకాలని కసి మంట ఆరాటం నీ గుండెల్లో ఉండాలి, కానీ ఏ వయసులోనైనా ప్రభు కొరకు నువ్వు నిలవబడగలవు.
ప్రైజ్ ది లార్డ్. ఆకాను భక్తి ఎప్పుడు ఆవిరైపోయింది చెప్పండి? అయ్యో చెప్పాలి, అయ్యో పెద్దగా చెప్పాలి. బైబిల్లో ఆసా అనే రాజు ఉన్నాడు. ఆఖరి ఆ తెలుగు చూడండి, తెలుగు డైరెక్ట్గా తెగులు వచ్చేసింది. నాయన చూపించి నాయన, చదువుకునేటప్పుడు సరిగా చదువుకుంది. అది ఆఖరినో ఆకలియో అర్థం కావట్లా. రాజేశా నువ్వేనా రాసింది? నువ్వేనా? సొలొమోను భక్తి ఆఖరిలో ఆవిరైపోయింది. నమ్మకంగా బ్రతికిన ఆసా భక్తి ఆఖరిలో ఆవిరైపోయింది. 15 సంవత్సరాల దేవుని యొద్ద నుంచి ఆయుష్ పొందుకున్న హిజ్కియా భక్తి ఆఖరిలో ఆవిరైపోయింది. దైవజనమా, ఒక మాట చెప్తాను, నీ ప్రారంభం కంటే నీ ముగింపు మహిమకరంగా ఉండునుగాక. నువ్వు రక్షించబడిన ప్రారంభ దినాల్లో నీకున్న భక్తి కంటే, విశ్వాసం కంటే, ప్రార్థన కంటే, దైవికమైన ఆసక్తి కంటే రోజు రోజుకు అది అధికమయ్యేటట్లుగా విశేష కృప ఒక్కొక్క బిడ్డ పట్ల నా దేవుడు చూపించునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అన్న కూర్చోండి. ఆకాను జీవితంలో నుంచి మనం నేర్చుకునే 3వ దివ్యమైన పాఠం, ఆ కొంచెమే ఆకాను కొంప ముంచింది. ఆ కొంచెమే ఇశ్రాయేలీల ఓటమికి కారణమైంది. ఆ కొంచెమే 36 మంది సైనికుల మరణానికి కారణమైంది. ఆ కొంచెమే ఆకాను గుడారం రాళ్లతో కొట్టబట్టానికి, కుమార్తెలు కుమారులు రాళ్ల వర్షం చేత కుమరించబడి వాళ్ళ చావటానికి ఆ కొంచెమే కారణమైంది. చూడండి ఆ మాట, 7వ అధ్యాయం 11వ వచనం. తమ్ముడు చూపించు తమ్ముడు ఒకసారి. ఎస్, నాతో కలిసి. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకుని, ఎంత? దొంగిలించి బొంకి తన సామానుల్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. మరొక్కసారి నాతో కలిసి, శపితమైన దానిని కొంత తీసుకుని, ఎంత? చెప్పాలి, ఎంత? అంతా తీసుకోలేదండి, అంతా తీసుకోలేదు. కొంచెం వెండి, కొంచెం బంగారం, షినారు వస్త్రం, దట్స్ అంతే. కళ్ళ ముందు ఎంతో బంగారం కనపడినా బంగారం అంతా తీసుకోవాలా, కళ్ళ ముందు ఎంతో వెండి కనపడినా వెండి అంతా తీసుకోవాలా. కొంచెమే, తులాల లెక్కన కొంచెమే కొంత తీసుకున్నాడు. దైవజనమా, నా వైపు చూడాలి. ఆ కొంచెమే, చూడండి, ఆ కొంచెమే ఇశ్రాయేలీలు కొంప ముంచింది. దైవజనమా, నీ భక్తి జీవితంలో కూడా ఏ కొంచెం పాపానికి నువ్వు చోటిచ్చినా, ఏ కొంచెం అపవిత్రతకు నువ్వు చోటిచ్చినా, ఏ కొంచెం చెడుతనానికి నువ్వు చోటిచ్చినా, ఆ కొంచెమే నీ ఆత్మీయ కొంపను కూలుస్తుంది. జాగ్రత్త. చిన్న పాపం అంటావే, ఆ చిన్న పాపమే నీ భక్తి జీవితాన్ని చిదిమేస్తుంది. జాగ్రత్త. ఆ కొంచెమే, మీరు ఎరుగుదురు కదా, పులిసిన పిండి కొంచెమైనా మొద్దంతా చెరిపేస్తుంది. మొద్దంతటిని చెరిపేసేదేది? మాట్లాడాలి, చెప్పాలి. మొద్దంతటిని చెరిపేసేదేది? ఆ కొంచెం పులిసిన పిండే. బొక్కావాని తైలములో చచ్చిన ఎగలు కొన్ని పడితే తైలమంతా కంపు కొట్టుకుపోతుంది అని రాస్తుంది కదా. అక్కడ దాకెందుకండి? మీరందరూ ఎరిగిన మాట, అది పెద్ద అడవి, లక్షల ఎకరాల అడవి. ఆ లక్షల ఎకరాల అడవిని తగలబెట్టింది చిన్న నిప్పు. ఆ మధ్య ఆస్ట్రేలియాలో లక్షల ఎకరాలు తగలబడ్డాయి కదా. కొన్ని లక్షల కొలది కంగారులు చనిపోయాయి కదా. కొన్ని లక్షల కొలది చెట్లు తగలబడ్డాయి కదా. ఆ పచ్చటి ప్రాంతం శ్మశాన భూమిగా ఎందుకు మారిపోయిందో తెలుసా? ఏమో, ఎవడో వాళ్ళ సిగరెట్ తాగి ఆ సగం సిగరెట్ అడవిలో వేశాడట. ఆ కొంచెం నిప్పు రగులుకొని అది అసలే వేసవి కాలం, లక్షల ఎకరాలు తగలబెట్టింది. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. నీ జీవితంలో చిన్న బలహీనతని దేనికి నువ్వు చోటిస్తావో, చిన్న అపవిత్రత ఈ చిన్నదే కదని ఏ చిన్నదానికి నువ్వు చోటిస్తావో, ఆ చిన్నదే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నా వైపు చూడాలి, ఆ చిన్నదే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని చిదిమేస్తుంది. ఆ మధ్యకాలంలో ఒక యవనమ్మాయి, 2 పిల్లలు కలిగిన తల్లి, అంటే యవనమ్మాయి అంటే 35 సంవత్సరాలు,
ఈ మధ్య ఫేస్బుక్, వాట్సాప్ కాస్త సోషల్ మీడియా ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్గా మారిపోయింది కదా. ఈ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఆవిడ 10వ తరగతి చదివేటప్పుడు ఆ 10వ తరగతి క్లాస్మేట్స్ ఆ గ్రూప్ ఒకటి ఏర్పడిందంట. మొత్తానికి ఆ గ్రూపులో జాయిన్ అయింది. ఎవరెవరున్నారు మొత్తానికి ఆ ఊర్లో ఎవరెవరు మొత్తానికి వివరాలన్నీ తెలిసినాయి. వాళ్ళల్లో ఒక అబ్బాయి, వాడికి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు. ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు. వీళ్ళిద్దరి మధ్య మాటలు. వాడు అన్నాడంట, నీకు తెలుసా 4వ తరగతి మనం చదివేటప్పుడే, 5వ తరగతి మనం చదివేటప్పుడే నువ్వు నాకు నచ్చావు. ఎప్పుడు నచ్చుతుంది 5వ తరగతి చదివేటప్పుడే నువ్వు నాకు నచ్చావు అని ఆడంటే, ఈ అమ్మాయి ఏందట, నాకు నువ్వు 4వ తరగతిలో నేను నచ్చావు, కాతే నేను చెప్పాల, మనసు లోపట పెట్టుకున్నా. మాట్లాడు. ఏం మాట్లాడితే ఏమైంది? చిన్న పనికి మాలిన మాటలకు అలవాటు పడ్డారు. ఒకరోజు వాడు అన్నాడట, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు రావాలా. ఇది 4వ తరగతి నుంచి ప్రారంభమైన ప్రేమ. అరే వాళ్ళ వయసు ఎంత, పరిస్థితి ఏంటి? సరే, చిన్న వయసులో తెలుసో తెలియకో తప్పు జరిగింది కదా. 2 పిల్లలు, బుద్ధి ఉండాలి కదా ఈ ఆడదానికి. సరే, దీనికి బుద్ధి లేకపోయింది, ఆడికన్నా బుద్ధి ఉండాలి కదా. 38 సంవత్సరాల వయసు వచ్చింది, నాకు 2 పిల్లలు, ఒక భార్య, ఒక అందమైన కుటుంబం, ఏంటి పరిస్థితి? నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నాడట. దేవదాసు, కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిసినా నువ్వే అని చెప్పి మొత్తానికి తిరుపతి హోటల్కి మొత్తానికి ఒక చోటుకి వెళ్ళారట. వీడి దరిద్రపు కోరికలన్నీ తీర్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి భర్త, నా భార్య కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది, నా భార్య కనపట్లేదు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. మొత్తం టీవీ నేను, మొత్తం మీడియా అంతా గందరగోళం. ఆ టీవీలో భర్త మాట్లాడుతూ అన్నాడు, ఇక పేర్ల వివరాలు ఎందుకు, నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు నాకు కావాలి. అలాగని నాకు భార్య కావాలని కాదు, నా పిల్లలు అనాథలైపోతారని. నువ్వు చెడ్డదానివైనా మంచిదానివైనా, చెడిపోయిన దానివైనా, శీలాన్ని కాపాడుకున్న దానివైనా, బజారు ఆడదానివైనా, పవిత్రంగా బ్రతికేదానివైనా, నువ్వు నాకు కావాలి. భార్యగా ఉండటానికి మాత్రమే కాదు, నా పిల్లలకు తల్లిగా ఉండటానికి. నా పిల్లలు అనాథలు కాకూడదు. నువ్వెక్కడున్నారా? సభాముఖంగా టీవీలో మాట్లాడాడు. దైవజనమా, వీడు మోసం చేశాడన్న సంగతి తనకు తెలిసి భర్తకు ముఖం చూపించలేక ఆ ప్రాంతంలో ప్రజలందరికీ తెలిసిపోయిందని చెప్పి తిరుపతి రైల్వే స్టేషన్ ఆ ప్రాంతానికి వెళ్ళి రైలు వస్తూ ఉంటే వస్తున్న రైలుకి ఎదురెళ్ళి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఫేస్బుక్లో చాటింగ్, ఆ చిన్నదే సంసారాన్ని చిదిమేసింది, ఆ కొంచెమే కొంప కూల్చేసింది. వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, యవ్వన బిడ్డలారా, వివాహమైన తల్లులారా, వివాహమైన పురుషులారా, ఈ చిన్న బలహీనత ఏం చేస్తుంది? నా భర్త నన్ను చూడట్లా, పసిగట్టట్లా, నా భార్య నన్ను చూడట్లా, పసిగట్టట్లా. భర్త పసిగట్టకపోవచ్చు, భర్త చూడకపోవచ్చు, చూసే దేవుడు ఒకడున్నారు అని మర్చిపోకో. నీ అడుగుల లెక్కించే దేవుడు ఒకరున్నారని నువ్వు గుర్తు తెచ్చుకో. నువ్వు కూర్చోవటం దేవునికి తెలుసు, నడవటం దేవునికి తెలుసు, నువ్వు పండుకున్నది తెలుసు, చాటుమాటున మాట్లాడిన ప్రతిదీ నీ దేవుడు విన్నాడు. ఇది నన్నేం చేస్తుంది? ఈ చిన్నది నన్నేం చేస్తుంది? ఆ చిన్నదే నీ బ్రతుకును చిదిమేస్తుంది. జాగ్రత్త, మర్చిపోకు. ఆకాను జీవితం మనకు నేర్పే కన్నీటి పాఠం. అంతా బంగారం దోచుకోలేదండి, అంతా దోచుకోవాలా? ఎంత? అరే పెద్దగా చెప్పాలి. కొంచెమే. తమ్ముడు నా వైపు చూడు, చెల్లి నా వైపు చూడు. నీలో కూడా ఏదో పులిసింది కొంచెం ఉంది, జాగ్రత్త. చచ్చిన ఈగలు కొన్ని ఉన్నాయి, జాగ్రత్త. తైలమంతా కంపు కొట్టక మునిపే, నీ కొంప కొల్లేరు కాక మునిపే, ఆ కొంచెం నీ కొంపను కోల్చక మునిపే దాన్ని నీలో నుంచి తొలగించుకున్నావా? క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు నిన్ను క్షమించి నిశ్చయంగా మరో అవకాశం దేవుడు నీకు దయచేయడం ప్రారంభిస్తాడు. దేవుడు అట్టి కృప మనకు దయచేయనట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏంటి ఆకాను జీవితం మనకు నేర్పే కన్నీటి పాఠం? మొట్టమొదట నంబర్ 1, ఒకని తప్పు. చెప్పాలి. ఒకని తప్పు అనేకులకు ముప్పు కలుగు చేస్తుంది. నంబర్ 2, ఆఖరిలో ఆవిరైపోయిన ఆకాను భక్తి. ఎప్పుడు? నీ ప్రారంభం కంటే నీ ముగింపు మహిమకరంగా ఉండునుగాక. 3వది, ఆ కొంచెమే
చెప్పాలి ఆ కొంచెమే. అరే అక్కడ దాకా ఎందుకండి, మీరు ఎక్కడ దాకో వెళ్ళొద్దు. ఒక చిన్న మాట చెప్తాను, మీరేం సినిమాలు చూడరు, అసలు ప్రారంభం పొరపాటున సినిమాలు చూడరు, సీరియల్ కూడా చూడరు. కానీ ఏం చూస్తారు తెలుసా? వాట్సాప్ స్టేటస్లో కొన్ని ఉంటాయి, ఇది భలే ఉందే అని చూస్తారు, ఇది భలే ఉందే అని చూస్తారు. అది చూసిన తర్వాత వెరీ నెక్స్ట్ వచ్చేది ఏంటో తెలుసా? దీని తర్వాత ఏం జరిగిందో. ఆడు కూడా పెట్టేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? కత్తి పట్టుకొని ఇట్లా పొడవబోతం చూపిస్తాడు, పొడిసింది చూపించడం, ఇట్లా అంటం చూపిస్తాడు. అది చూసిన తర్వాత అటు పొడిచాడా లేదా, ఆ తర్వాత ఏమైంది? ఆ లింక్ వెతికి చిన్న క్లిప్పింగ్, ఒక అశ్లీలమైన చిన్న అపవిత్రమైన బూతు బొమ్మ నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్త. ఏ పులిసిన అనుభవాలు నీలో ఉన్నాయో మరెక్కువగా పొలవకు మునిపే, ఏ చచ్చిన ఈగలు, ఏ అపవిత్రత నీలో ఉందో మరెక్కువ నువ్వు అపవిత్రుడు కాకమునిపే ఈ వాక్యం వింటుండగా వాటిని తొలగించుకునే కృప దేవుడు అనుగ్రహించునుగాక. 4వ మాట, పాపాన్ని సహించలేని దేవుడు ఆకాను జీవితం మనకు నేర్పే పాఠం. నా వైపు చూడాలి. పాపిని క్షమిస్తాడేమో కానీ పాపాన్ని క్షమించడు దేవుడు. దేవుడు పాపం విషయంలో రాజీ పడడు. ఇప్పుడు సైతాన్ గాడు ఉన్నాడు. ఒరే సైతాన్గా, నేను ఆదివారం చర్చికి వెళ్తా, అలాగే సోమవారం ఐమాక్స్ థియేటర్ కూడా వస్తా, నీకు ఇష్టమేనా అంటే, వెల్డన్ మై సన్, నువ్వు అట్టాగే చెయ్యి అంటాడు. చర్చికి రా, నువ్వు బ్రాందీ షాప్కి వెళ్ళు, చర్చికి రా, స్మోకింగ్ వేసుకో, దమ్ములాగు, చర్చికి రా, చేయాల్సిన కార్యక్రమాలను చర్చికి పోవటానికి వాడు ఆపడం. నువ్వు చర్చికి వెళ్ళు, నా దగ్గరికి రా. చర్చికి వెళ్ళి ఆడి దగ్గరికి వస్తే మై బెలవ్డ్ సన్ అంటాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆదివారం చర్చికి వెళ్తా, బుధవారం బైబిల్ స్టడీకి వస్తా, శనివారం ఉపవాస ప్రార్థన కూడా వస్తా, నా రాబడి అంతట్లో ప్రతి నెల నేను మీకు దశభాగం ఇస్తా, అవసరమైతే 20% మీకు ఇస్తా. అట్ దట్ సేమ్ టైం ఆదివారం ఒక్కరోజు సాయంత్రం ఐమాక్స్ థియేటర్కి వెళ్తాను కాస్త రిలాక్స్ కోసం. లేకపోతే వీకెండ్స్లో అప్పుడప్పుడు నెలకొకసారి పబ్ క్లబ్, ఏంటే నెలకొకసారి క్లబ్కి. అయ్యా నెలంతా కాదు, నెలలో 29 రోజులు నీ కొరకు బ్రతుకుతానయ్యా, ఒక్కరోజు మాత్రం కాస్త రిలాక్స్ కోసం అట్లా ఇల్లు వస్తానయ్య అంటే దేవుడు చూసి వెల్డన్ మై సన్ అన్నాడు. నా దేవుడు ఏమంటాడో తెలుసా? నీ హృదయంలో నాకొక్కడికి మాత్రమే చోటు ఉండాలి, నాకు తప్ప మరొక దానికి నీకు చోటు ఉండకూడదు. నీవు ఎలా ఉండాలో తెలుసా? ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా యేసుకు మాత్రమే నువ్వు సొంతం కావాలి. ప్రైజ్ ది లార్డ్. సైతాన్ గాడు అట్లా అన్నాడు, నువ్వు అటు వెళ్ళు. ఏం చెప్పాలి. అనేక మంది ఈ జీవం కలిగిన దేవుని విడిచిపెట్టడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడంటే ఇష్టం లేక కాదు, ఆయన కొరకు భక్తిగా బ్రతకలేక. లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళా, ఒరే అబ్బాయి నువ్వు తాగరా తినరా, అప్పుడప్పుడు వచ్చి నువ్వు ఇంకంతే, నా దగ్గరికి రా, అటు పో, ఏమన్నా చేసుకో, మధ్యలో నా దగ్గరికి నువ్వు ఎక్కడికి పోవాలంటే అక్కడికి పో. కానీ ఈ దేవుడు మాత్రం నువ్వు ప్రపంచంలో ఎక్కడ బ్రతికినా నాకు మాత్రమే నువ్వు సొంతమై ఉండాలి. చప్పుడు కొడతా, దేవునికి స్తోత్రాలు చెప్తావు గట్టిగా హల్లెలూయా. దేవుడు పాపాన్ని సహించలేడా? పాపంతో రాజీ పడని దేవుని ఖచ్చితత్వం, దేవుని రోషం ఇక్కడ మనం చూస్తాం. చూడండి ఒకసారి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12-13 వచనాలు. నాతో కలిసి. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశోధపరిచి వారితో ఎలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తం అనేది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలన చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. అమ్మ విన్నారు ఈ మాటలు? దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, శాపగ్రస్తమైనది నిర్మూలన చేస్తేనే నేను మీకు తోడై ఉంటా, శాపగ్రస్తమైన దాన్ని నిర్మూలన చేస్తేనే
శత్రువుల మీద మీకు విజయం ఇస్తాను. వాటిని నిర్మూలన చేయకుండా శాపగ్రస్తమైన వాటిని మీ లోపట ఉంచుకుంటే నేను మీకు తోడై ఉండను. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? నేను మీకు తోడై ఉండను గనుక శత్రువు ఎదుట మీరు నిలవబడకుండా మీరు పారిపోతారు, జాగ్రత్త అంటాడు. దైవజనమా, నా వైపు చూడండి. నీ జీవితంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావు, దేవా ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నాను, నాకు సహాయం చేయి, నాకు తోడుగా రా. ప్రార్థన చేస్తే దేవుడు తోడుగా వస్తాడు. బట్ కండిషన్, నీలో ఉన్న పాపాన్ని తొలగించుకుంటేనే దేవుడు నీకు తోడుగా వస్తాడు. నీకున్న సినిమాల అలవాటు తొలగించుకుంటేనే దేవుడు నీకు తోడుగా వస్తాడు. ఏ అమ్మాయితోనైనా ఫోన్లో చాటింగ్ చేస్తూ అశ్లీలంగా మెసేజ్లు పంపిస్తూ ఎవరితోనైనా, దయచేసి మాట గమనించండి, ఎవరితోనైనా నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ప్రభా ఎగ్జామ్లో నాకు జయమివు అని అంటే దేవుడు అంటాడు, నీలో ఉన్న పాపాన్ని నిర్మూలన చేస్తేనే నీకు తోడై ఉంటా, నీలో ఉన్న పాపాన్ని నిర్మూలన చేస్తేనే నీకు జయమిస్తా. పాపం పాపంగానే ఉంచుకుంటానయ్యా, నువ్వు నాకు తోడుగా రావాలయ్య అంటే దేవుడు రాడు. ఎందుకో తెలుసా? ఈ సృష్టిలో నీ దేవునికి పరిశుద్ధత అంటే ఇష్టం. ఆమెన్. ఈ దేవునికి పరిశుద్ధత అంటే ఇష్టం. ఎందుకో తెలుసా? ఆకాశం కింద భూమికి పైన దేవుడిని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. కోట్ల కొలది దేవుళ్ళు దేవతలని పిలువబడిన వారు ఉన్న పరిశుద్ధ దేవుడిని పిలువబడే ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ దేవునిలో ఉన్న యూనిక్నెస్, ఈ దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఆయన ఏమంటాడు తెలుసా? సరే నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నానులే, మీరు ఎట్లయినా బ్రతకండి, పర్వాలేదు, నన్ను నమ్ముకోండి అని అంటలా. ఏమంటాడు తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును, మాట్లాడాలి పెద్దగా, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా బ్రతకండి. హల్లెలూయా. పరిశుద్ధత ఎక్కడుంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. పరిశుద్ధత ఏ సంఘంలో ఉంటుందో ఆ సంఘంలో దేవుడు ఉంటాడు. పరిశుద్ధత ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు. పరిశుద్ధత ఏ యవనస్తునిలో ఉంటుంది, పరిశుద్ధత ఏ యవనస్తునిలో ఉంటుందో ఆ యవనస్తునితో కూడా దేవుడు ఉంటాడు. సామెత ఒకటి ఉంది కదా, బెల్లం ఉన్న చోటకే సేమలు కదా, అవునా కదా? బెల్లం ఉన్న చోటకే సేమలు వస్తాయని చెప్పడానికి ఒక పెద్ద చరిత్ర ఉంది, వివరాలు చెప్పలేను. ఓ రోజు క్రిస్మస్ పండగకు ముందు ఆ తల్లి ఇంటి యజమానుడు బెల్లం తీసుకొచ్చాడు. బెల్లం అద్భుతం. బెల్లం తీసుకొస్తే ఆ రోజుల్లో అటుకని ఉండేది. అటుకు, దాన్ని ఏమంటారు? అటుకులు కాదు నాయన, అటుకు ఏమంటారు? అటక. సరే అటక, ఓకే అటక. ఆ అటక మీద బెల్లం పెట్టింది. ఇంకా క్రిస్మస్ పండుగ 15 రోజులు ఉంది. ఈలోపు ఏం జరిగిందో తెలుసా? సేమలు పట్టినాయి దానికి. అరే సేమలు పట్టినాయి అని సేమలన్నింటిని దులిపి ఆ బెల్లం తీసి ఉట్టి మీద పెట్టింది. ఉట్టి తెలుసా? మీరేం అమెరికా వాళ్ళు కాదు కదా తెలియకపోవటానికి. ఉట్టి మీద పెట్టింది. సరే ఉట్టి మీద పెట్టిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత ఆ ఉట్టి దగ్గరికి వెళ్తే ఆ ఉట్టి మీద కూడా సేమలు ఫుల్గా పట్టినాయి. అరే ఉట్టి మీద పెట్టినా సేమలు పడతాయి, అటక మీద పెట్టినా సేమలు పడతాయి అని చెప్పి ఆ రాత్రి ఏం చేసిందో తెలుసా? ఆ బెల్లం తలదిండులాగా చేసుకొని, ఆ తల్లి పేరు నాకు తెలుసు కానీ చెప్పలేను ఎందుకంటే లైవ్ వెళ్తుంది కదా. అద్భుతం. ఈ సేమలో ఉట్టి మీద పడితే పెడితే వస్తున్నాయి, అటక మీద పెడితే వేస్తున్నాయి, అక్కడ పెట్టినా వస్తున్నాయి. నా తల కింద పెట్టుకుంటే అటు చూద్దాం అటు ఎంత అన్నట్లుగా తల కింద పెట్టుకుంది. అద్భుతం. సేమలన్నీ రాత్రి రానే వచ్చాయి, చేయాల్సిన ఆపరేషన్ చేసినాయి. పొద్దున్నే లేచి అద్దంలో చూస్తా, ఎవరి మనిషి అనుకుంటుంది ఈ మనిషి, ముఖం ఇంతలా ఉబ్బింది. బయటకు వచ్చి భర్త అంటాడు, ఏమే ముఖం ఉబ్బింది, ఏమట్లా ముఖం ఉబ్బింది అంటే అంటది, సేమలు వస్తాయని చెప్పి తల కింద పెట్టుకున్నా. పిచ్చి మొహమా, నీ తల కింద కాదు నడుం కింద పెట్టుకున్నా బెల్లం ఉన్న చోటకి చేమలు వస్తాయి. పరిశుద్ధత ఉన్న చోటకి దేవుడు వస్తాడు. అపవిత్రత ఉన్న చోటకి. ఒక మాట అడుగుతాను. మేము సూరారం సుందర్ నగర్లో ఉన్నప్పుడు ఒక కాలంలో పందులు ఆ గల్లీలో విపరీతంగా కనపడేవి. ఇంకో కాలం వచ్చిన తర్వాత అసలు దేశంలో పందులు అనేవి ఉన్నాయా అన్నట్లుగా పందులు కనపడవు. నేను అడుగుతా, ఏ కాలంలో మన రోడ్లు ఏమంటే పందులు ఎక్కువ కనపడతాయి చెప్పండి? బురద. వర్షాకాలం ఉంటుంది చూసారా, బురద ఉంటుంది కదా. బురద ఎక్కడ ఉంటుందో పంది ఎక్కడ ఉంటుంది. అపవిత్రత ఎక్కడ ఉంటుందో సాతాను అక్కడ ఉంటాడు. మాలిన్యత ఎక్కడ ఉంటుందో అపవాది ఎక్కడ ఉంటాడు. చీకటి సంబంధమైన కార్యక్రమాలు, అయ్యా నువ్వు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కే రా, పరలోకం నుంచి దిగొచ్చిన దైవ సేవకులు ఉన్న మందిరానికే వెళ్ళు, పాపం నీలో ఉంచుకొని ప్రభువా నాకు తోడుగా రా అంటే ఈ దేవుడు రాడు. దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, శాపగ్రస్తమైన వాటిని నిర్మూలన చేస్తే, ఆ పదం చూడండి, నిర్మూలన చేస్తే
తప్ప నేను నీకు తోడుగా రాను. యెహోషువ అంటాడు, అయ్యా నేను యెహోషువనయ్యా, మోషే దగ్గర పెరిగి ఉన్నాయా, 40 సంవత్సరాల అరణ్యంలో నీ కొరకు నడిచి ఉన్నాయా, నా పేరు యెహోషువ అంటాడు దేవుడు. నీ పేరు యెహోషువనా యేసుప్రభు తర్వాత, యెహోషువనా యెహోషువనా తర్వాత, పరిశుద్ధత ఉంటేనే నేను మీతో పాటు వస్తా. దైవజనమా, పాపం విషయంలో పాపాన్ని సహించలేని దేవుడు ఈ దేవుడు. చెబుతాం ఆమేన్. పాపాన్ని సహించలేని దేవుడు ఎంత తప్పు చేసిన వాడికైనా దేవుడు అవకాశం ఇస్తాడు. మారు నువ్వు మనిషి అన్న సంగతి తెలుసు, కొన్ని బలహీనతలు ఉంటాయన్న సంగతి తెలుసు. నిలవబడాలనుకున్నా నిలవబడలేని బలహీన ఘట్టమని, బ్రతకాలనుకున్నా చెప్పాలి బ్రతకలేని బలహీన ఘట్టమని దేవుడు ఎరిగి తన వాక్యం ద్వారా దేవుడు నీతో గద్దిస్తాడు. నీ లోపం ఏంటో చెప్తాడు, నీ బుద్ధిహీనత ఏంటో చెప్తాడు, నీ బలహీనత ఏంటో చెప్తాడు. ఆయన చెప్పిన తర్వాత హృదయ కాఠిన్యత లేకుండా పశ్చాత్తాపడ్డావా, ఈ దేవుడు ఎవరో తెలుసా? క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు. ఏ దేవుడు? హృదయ కాఠిన్యతతో బ్రతికేవా? పాపాన్ని సహించలేకపోవటం మాత్రమే కాదు, హృదయ కాఠిన్యతను కూడా దేవుడు సహించలేడు. నాతో కలిసి మాట చెప్పండి, హృదయ కాఠిన్యతను కూడా సహించలేడు. వినండి, సాయంత్రం దేవుని స్వరం అక్కడ వినబడింది. మీలో ఒకడు, ఆ ఒకడెవరో చెప్పలా, విన్నారా? ఆ ఒకడెవరో చెప్పలా. మీలో ఒకడు శపితమైన దాన్ని డేరాలో దాచుకున్నాడు అని చెప్పాడు. దేవుడు అన్నాడు, తెల్లారిన తర్వాత నేను తీర్పు తీర్చబోతున్నా. ఇదిగో ఈ రాత్రి ప్రజలను పరిశుద్ధపరచుకోమన్నాను. తెల్లారిన తర్వాత కూడా బయటకు రాకపోతే నేనే నిలవబెడతా, ఆ వ్యక్తి పేరు చెప్తా, రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పాడు కదా. గమనించండి, ఇప్పుడు చెప్పి వెరీ నెక్స్ట్ దేవుడు తీర్పు తీర్చాడా? ఒక రాత్రి అవకాశం ఇచ్చాడా? చెప్పాలి. రేపటిలోగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమన్నాడు కదా. రేపు అన్నాడా? ఈరోజు అన్నాడా? రేపటిలోగా మీరు పరిశుద్ధపరచుకోండి అంటే ఆకానుకు దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా? మరి అవకాశం ఇచ్చినప్పుడు తల్లి ఏం చేయాలరా? ఆ రాత్రి వచ్చి యెహోషువ దగ్గరికి వచ్చి, అయ్యా ఆ శాపగ్రస్తమైన దాన్ని దొంగిలించిన నేనయ్యా, నన్ను క్షమించయ్యా, ఉగ్రత నా మీదకి రానియొద్దయ్యా, నా పక్షాన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయయ్యా, నా కుటుంబం మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండునట్లుగా బాబు దేవుని కాళ్ళు పట్టుకొని ప్రార్థించయ్యా అని రాత్రి ఒకవేళ పశ్చాత్తాపడితే ఆకాను మీదకి శిక్ష వచ్చేది కాదు. ఆ రాత్రి అంతా అవకాశం ఇచ్చిన నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. నా పేరు ఎట తెలిసిద్ది ఆయనకి? ఇన్ని వేల మందిలో, వేలు కాదు ఇన్ని లక్షల మందిలో నేను ఒక్కడిని చేసింది ఆయనకేం తెలిసిద్ది? దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, దైవజన్మ ఎంత ఘోర పాపికైనా ఒకసారి నా వైపు చూడండి, ఎంత చెడ్డ ఆడదానికైనా, ఎంత చెడ్డవాడికైనా కావలసినంత అవకాశం ఇస్తాడు. అవకాశాలు సద్వినియోగం చేసుకోకపోయావా, ఖడ్గాని ప్రయోగిస్తాడు, జాగ్రత్త. ఖడ్గాని ప్రయోగిస్తాడు, జాగ్రత్త. మారు బ్రతుకును మార్చుకో, జీవితాన్ని దిద్దుకో, నీ ప్రాచీన పాత రోత జీవితాన్ని వదిలిపెట్టు. మారు కావలసిన అవకాశాలు ఇస్తాడు. దేవుని అవకాశాలను, దేవుని దీర్ఘశాంతాన్ని చాతగానితనంగా నువ్వు వాడుకుంటే, దేవుని దీర్ఘశాంతాన్ని అలుసుగా నువ్వు వాడుకుంటే, దైవజన్మ ఖడ్గాన్ని దేవుడు ప్రయోగిస్తాడు, జాగ్రత్త. నా మాట అర్థమవుతుందా? ఖడ్గాన్ని ప్రయోగిస్తాడు, జాగ్రత్త. సంసోను కావలసినంత అవకాశం ఇచ్చాడు, దుర్వినియోగం చేసుకున్నాడు, గుడ్డోడైపోయాడు. బైబిల్లో ఏ వ్యక్తికైనా కావలసినంత అవకాశాలు దేవుడు ఇచ్చాడు. ఇస్కరియోతు యోధాకు ఎన్నో అవకాశాలు ఇవ్వలేదు. ఇలాగే కూర్చొని ఉంటే ప్రభు అన్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. స్పష్టంగా చెప్పాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. అక్కడ ఏమైనా వేల మంది ఉన్నారా? పెద్దగా చెప్పాలి. అక్కడ ఏమైనా వేల మంది ఉన్నారా? 112. ఆ 12 మందిలో తతిమ 11 అన్నారు, నేనా ప్రభువా అన్నారు. వాళ్ళ మాటిని ఇస్కరియోతు యోధా కూడా ఏమన్నాడు చెప్పండి? నేనా ప్రభువా? అరే మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడంటే ఆ 12 మంది మాటలు ఎట్లున్నాయో తెలుసా? ఊరిలో ఒక సామెత ఉంది, పూర్తిగా వివరాలు చెప్పలేను కానీ, ఊరిలో వాళ్ళందరూ వాళ్ళేనంట, అంటే నీసు తిన్నోళ్ళు. ఊరిలో వాళ్ళందరూ మాంసం నాన్ వెజ్ తిన్నోళ్ళే, కాకపోతే ఊరిలో ఉన్న కోళ్ళని మాయమైపోతున్నాయి. ఏమయ్యా మా కోడిగారు పట్టలేదంటే, అబ్బే మేమేమనుకున్నాం, మా కులం ఏమనుకున్నాం, చిచ్చి అసలు మాకు పడదు, అబ్బే ఊరిలో వాళ్ళందరూ వాళ్ళే.